సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిద్ధు గేమర్. ఈరోజు అయితే మనం ఫ్రీ ఫైర్ ఆడబోతున్నాం. చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడైతే గేమ్ స్టార్ట్ అయింది. ఫ్రీ ఫైర్ చెప్పడం మర్చిపోయినాం గైస్. ఓపీ 40 తర్వాత మనము ట్రైన్లో దిగుతాం. ఏరోప్లేన్ నుంచి యాక్చువల్గా ఏరోప్లేన్ దిగుతాం కదా, కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్. ట్రైన్ నుంచి దిగుతాం. చూడండి, ఇప్పుడు మనం ట్రైన్ అవుతున్నాం. అదే ట్రైన్ నుంచి మనం దిగుతాం. మ్యాచ్ మనం చచ్చిపోయినా లేకపోతే మనం చచ్చిపోయినా అనుకోండి, ఇంకొకరు ఉంటారు కదా మనం చెప్పినప్పుడు, వాడైనా పోయా కొట్టగలేదు అంతా చూసేద్దాం. ట్రైన్లో నుంచి దిగినా ఎక్కడ దిగుదామంటే ఇక్కడ చోట దిగుతాం. తొందర ల్యాండ్ అయినా వెంటనే కలిసి చెప్తే బాగుంటుంది, లేకపోతే కొంచెం కష్టమని చెప్పచ్చు. ఓకే, ఇప్పుడైతే ల్యాండ్ అయ్యాను. ఇంకా మెడికల్స్ ఉన్నాయి కానీ గన్స్ లేవు. ఓకే, రూమ్లో కూడా గన్స్ లేవురా. ఏందిరా ఇది, గన్స్ లేవు రూమ్లో. ఎట్లా ఉండాలిరా ఇప్పుడు? షిట్ మ్యాన్, మళ్ళీ ఇక్కడికి వచ్చిన. కింద పోదాం పదండి. సరే, ఇక్కడ ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎవరో వస్తుండ్రా, తొందరగా పోవాలి. రాత్రి అనుకొని అయిపోతుంది. గన్స్ 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 ఇక్కడ లేవు గాయస్. సరే, మనం అయితే బయటికి పోదాం పదండి. ఇక్కడ ఎవడో ఉన్నాడు. ఇంట్లోకి పోయి వెంటనే గన్స్ తీసుకొని వచ్చానని చెప్పేసేద్దాం. గన్స్ అయితే దొరికాయి. ఇప్పుడు పోతున్నా ఆడ దగ్గరికి అని చంపేద్దాం. చచ్చిపోయాడు వాళ్ళైతే మనం చంపేశాం. అదే గాయస్, టచ్ పని చేస్తలేదు. ఒక నిమిషం, ఇప్పుడు పని చేస్తుంది. వెళ్తున్నాం. ఓకే, ఇప్పుడైతే అన్ని గన్స్ పడతారా. అమ్మ, స్టిక్ కూడా ఉంది ఆడ దగ్గర. నాకు ఆ స్టిక్ చూస్తే ఏమనిపిస్తుంది అంటే, అది డ్యామేజ్ స్టిక్ కాదు, ప్లస్ అది గ్రాండ్ చేతిలో ఒక స్టిక్ ఉంటుంది కదా, ఆ స్టిక్ లాగా అనిపిస్తుంది ఎందుకని నాకు. సో గాయస్, ఇప్పుడైతే మనకి ఇక్కడ ఇంకొక ట్రైన్ ఉంటుంది. ట్రైన్లో పోనీ మనకు ఉంటుంది. మన ట్రైన్లో నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే ట్రైన్ ఎక్కుతున్నా. ఓకే గాయస్, ట్రైన్ ఎక్కేసాను. మనం వేరే చోటుకి ఎక్స్చేంజ్ అయిపోయినాం. అదే టెలిపోర్ట్ అయిపోయినాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ఎనిమీ కనబడతాడు. ఆ ఎనిమీస్ని చంపాలి మనం. మనం ఏం ఆడతామో దానికి ఫలితం వస్తుంది, అదే రిజల్ట్ వస్తుంది. సో పదండి, అయితే నేనైతే చూస్తున్నా. ఎవరు లేరు. ఆఫ్లైనా ఏంటి, ఒకసారి చూసేద్దాం పదండి. నేనైతే ఆఫ్లైన్ అనుకుంటున్నా. అరే ఎవరు లేరురా. మళ్ళా లోపల పోయేద్దాం దాక్కున్నాడు. ఎవరు గుర్తున్నా ఎక్కడ నా అందుకోండి కదా, అక్కడ ఉన్నాడు. మళ్ళీ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు రిజల్ట్ వచ్చింది కాబట్టి మళ్ళీ మనం ల్యాండింగ్. ఎక్కడ ల్యాండ్ అవుదాం? ఇక్కడ ఇంకో ట్రైన్ ఉంది కదా, ఇక్కడ ల్యాండ్ అవుదాం. ట్రైన్ అదే ఇదేంది, పైన ల్యాండ్ అయింది. మనం ఏంది గాలి వెళ్తున్నాం. అదే మనం ఎలక్ట్రిషన్ వాటర్ ఉన్నాం కదా. షిట్ మ్యాన్, ట్రైన్ ఏమో వెళ్ళిపోయింది. వెనకాల ఎన్ని ఓ మై గాడ్ ఎనిమిస్ పైన ఎనిమిస్ వస్తున్నారు గాయస్. ఎంతమంది వెనకాల నుంచి ఒకడు, ముందరికి వెళ్ళి ఒకడు. ఎవరికైనా హెడ్ షాట్ కొట్టాలి గైస్.
అప్పుడే బాగుంది. ఏం చేసేది తగింది. పడిందా పడింది. ఇప్పుడు అక్కడికి కొడున్నాడు, వాడిని కూడా చంపాలి. అవ్వండి ఇక్కడికి వచ్చాడు, ఓడి తీసుకున్నాడు. సైడ్ నుంచి ఒకడు ఎవరు రాడు. ఇంకొకడు వాళ్ళంతా వాళ్ళే చంపుతారు. యాక్చువల్ అక్కడ 10 kills రావాలి, 10 kills రావాలి, 5 kills వచ్చింది. ఇంకొక 5 కూడా ఎవరెవరో చంపేసుకున్నారు. అట్లా అయిపోయింది నా పరిస్థితి. ఇంకా కూడా వేసేసినాం. ఇంకొకరు ఎవరైనా దొరుకుతారా చూడాలి. ట్రైన్ ఎక్కడ వచ్చిందిరా? ఎక్కడరా? అక్కడ ఒకటి జోన్లో ఉంది, ఒకటి సేఫ్ జోన్లో ఉంది, ఒకడేమో జోన్లో ఉంది, సర్కిల్లో ఉంది, ఒకడేమో జోన్ బయట ఉంది. సర్కిల్ బయట ఉంది. ఎవరో కొడుతున్నారు గైస్. ఎవరు రాదే ఈడ్చిచ్చి కొడుతుండ్రు. ఇప్పుడు కవర్ వేసుకొని జర గ్లూ వాల్ వేసుకున్నాం. అరే ఎడిది కవర్ పడతలేదు. అరే కవర్ పడతలేదు ఏంట్రా? అంత ముందు లేచినా పోతుందిరా, కవర్ పడతలేదు. కవర్ పడకపోతే నేను మెడికేట్ వేసుకోవాలి. ఇప్పుడైతే మెడికేట్ అయితే వేసేసిన. ఓకే మెడికేట్ వేసుకోవడం అయిపోయింది. లూట్ తీసుకున్నా, లూట్ తీసుకొని కొడుతుంది కదా, గ్లూ వాల్ వేసుకున్నాము. ఇప్పుడు ఆయన కొడుతున్నాం, కొట్టేద్దాం. ఒక్కొక్క బుల్లెట్ కొడుతున్నాం ఇంకెందుకు. సరే అబ్బా, అరే ఎవరు జంపింది చూద్దాం మళ్ళా బ్యాక్. నేను అక్కడ అర్థమైందిరా. చూద్దాం ఏడు బుయ్య కొడతాడో లేడో. ఫైనల్ ఫైట్ అంట. 9 members అన్నారు. నాకంటే ప్రోగా లేకున్నాడు. అసలు ఆడ హెచ్పి చూడండి ఎంత ఉందో. తగ్గిపోయినా వాడేదో హీల్ వేసుకున్నట్టు అంత పెరుగుతుంది హెచ్పి. చూడాలి చూపిస్తారా అని గుడ్డది నా తెల్ల. ఓకే 8 members. హెడ్ షాట్ వావ్, ఏమన్నా హెడ్ షాట్ అది. భలే పడి హెడ్ షాట్. లోడ్ తీసుకోవడానికి వచ్చినాడు. 6 members లేవా? ఈ బుర్ర తక్కువ ఏమో, ప్యాన్ తీసుకోకపోతే ఇంకా ఫాస్ట్ పోతాడు. ఏదైనా ఇక్కడ ఆయన వెనకాల నుంచి ఎవరైనా ఎమ్మెల్యేస్ వస్తే చంపేస్తాడు కదా, ఆయన కూడా ఇక్కడే అయితే ఎట్లా. తొందరగా పోరా బయటికి. నాకు ఎందుకో డౌట్ కొడుతుంది, వీడే బూయా కొడతాడా లేకపోతే వీడిని వేరే వాడు చంపి వాడేమో బూయా కొడతాడా అని నాకు మొత్తం డౌటే అనిపిస్తుంది. చచ్చిపోతాడేమో అని అనిపిస్తుంది, కానీ కన్ఫర్మ్ చెప్తలేను, జస్ట్ అనుకుంటున్నాను కాబట్టి చెప్పాను కాబట్టి చూడాలి ఇంతలా ఆడతాడు వీడు.
మరి చంపేసేయాలి ఇంకోని చంపేస్తున్నాడు 4 నెంబర్స్ అలాగంటే ఓ గైస్ అక్కడ ఇద్దరు వస్తున్నారు ఏమన్నా గేమ్ ప్లే యూట్యూబర్ ఏమన్నాడు కొట్టేశాడు బూయా గాయ్స్ భలే ఆడాడు గేమ్ని మనము 13 అలైవ్ ఉన్నప్పుడు చచ్చిపోయినాం 51 నెంబర్స్లో 13 అలైవ్ ఉన్నప్పుడు చచ్చిపోయినాం ఓకే మనమైతే ఇప్పుడు ప్రెజెంట్ అయితే బ్యాక్ వచ్చేసినాం ఓకే మనకేమన్నా స్కిల్స్ వచ్చినాయా ఇక్కడ ఒక స్కిల్ అయితే వచ్చింది కంగ్రాచులేషన్ క్యారెక్టర్ అయితే వచ్చాడు ఓకే ఇప్పుడు ఇంకొక స్కిల్స్ వావ్ స్కిల్స్ గన్ స్కిల్స్ వచ్చినాయి ఏమన్నా ఇలా ఫుట్బాల్తో డ్యాన్స్ చేస్తుంటే నాకు సూపర్గా అనిపిస్తుంది మళ్ళీ దాంట్లో ఓకే అరే నాకు తెలుసురా ఫ్రీ ఫైర్ ఎట్లా ఆడాలో నేను చెప్పాల్సిన అవసరం లేదు వెళ్ళి ఒకటి కొద్దిగా మనం తప్పుతూనే నాకు రాదు ఫ్రీ ఫైర్ అనేది ఓ వడపావు లెక్క సో ఇంతే గాయ్స్ ఈరోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం